హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మన ఫేస్ ట్యాన్ రిమూవ్ అయ్యి మనకి ఫేస్ మీద ఉన్న పింపుల్ మార్క్స్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలి ఈజీగా అని చెప్పేసి నేను ఈ ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మనం బయటకు వెళ్దామంటే కంపల్సరీ ట్యాన్ అనేది ఉంటుంది. సో ఆ ట్యాన్ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఈజీగా ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో అని చెప్పేసి నేను చూద్దాం అనుకుంటున్నాను. సో అదనమాట. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అందులో 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో అప్పుడు నా వీడియోస్ అనేది మీరు చూడొచ్చు. సో అదనమాట. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే వీడియో అనేది లైక్స్ ఇస్తే ఏంటంటే నాకు కూడా తెలుస్తుంది ఓకే మీరు ఏ వీడియో ఇష్టపడుతున్నారు, ఎలాంటి వీడియోస్ ఇష్టపడుతున్నారు అని చెప్పేసి. సో లైక్స్ ఇవ్వడం వల్ల ఇంకా ఏంటి అంటే మన వీడియో అనేది ఇంకా అందరికీ రీచ్ అవుతుంది. సో దానివల్ల నేను వీడియోస్ లైక్ అడుగుతున్నాను అనమాట. సో అది ప్రతి ఒక్కరు నేనైతే ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అనుకుంటున్నాను. సో 50 లైక్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో అది వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫేస్ ప్యాక్కి ఏమేం కావాలో నేను చూపిస్తాను ఫస్ట్ అయితే. సో ఫేస్ ప్యాక్కి ఫస్ట్ కావాల్సింది రోజ్ పౌడర్. సో రోజ్ పౌడర్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇదేంటి అంటే నేను మామూలుగా అయితే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే నేను తెప్పించుకున్నాను అనమాట. సో ఇప్పుడు రెడీ చేయడానికి నాకు కూడా బాగాలేదు కదా, సో అలా అని చెప్పేసి సో ఇలా ప్యాకెట్ వస్తుంది. ఇది వచ్చేసి నేను పతంజలిలో తెప్పించుకున్నాను. సో ఇందులో ఏంటి అంటే మీకు 55 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది. 55 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది. ఇది ఎన్ని గ్రామ్స్ అనేది ఏమి ఇవ్వలేదు. సో ఎన్ని గ్రామ్స్ అనేది అయితే ఏమి ఇవ్వలేదు. సో ప్యాకెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఆన్లైన్లో కూడా మీకు మంచి రోజ్ పౌడర్స్ అయితే దొరుకుతున్నాయి. సో వాటి లింక్స్ ఏవైనా ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి రోజ్ పౌడర్. సో నెక్స్ట్ వచ్చేసి గంధం. సో ఇది కూడా అంతే ప్యాకెట్ అనమాట. సో నేను దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి కర్డ్ అనమాట. కర్డ్ తీసుకున్నాను. కర్డ్ ప్లేస్లో మీరు పచ్చిపాలు కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇవి మిక్స్ చేసుకుందాము. సో ఇది గంధం కదా, గంధంలో కర్డ్లో గంధం వేసేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి రోజ్ పౌడర్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను. సో నెక్కి ఫేస్కి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. సో 1 స్పూన్ తీసుకున్నాను. సో దీనివల్ల ఏంటి అంటే మన ఫేస్ అనేది చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మన కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. ఫేస్ కూడా చాలా కూల్ అవుతుంది, చాలా కూల్గా రిలాక్స్ అవుతుంది మన స్కిన్ అనేది కూడా. చాలా బాగుంటుంది ఫేస్ ప్యాక్ ఇది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. సో కర్డ్ కదా కొంచెం మిక్స్ అవ్వడానికి టైం పడుతుంది. సో మనకి ఒక క్రీమీ లాగా ఉండాలన్నమాట. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం ఇలా మిక్స్ చేసుకొని, ఎందుకంటే కర్డ్ అనేది నేను గట్టిది తీసుకున్నాను. సో దానివల్ల మనకి చూసారు కదా. ఇందులో ఏంటి అంటే గంధం ప్లేస్లో మీరు ఇది కూడా వేసుకోవచ్చు. ఇది అంటే మనకి ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటుంది కదా, సో అది కూడా మిక్స్ చేసుకోవచ్చు. గంధం ప్లేస్లో మీరు అది మిక్స్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఇందులోనే రోజ్ పౌడర్, అలాగే కొంచెం ఎగ్ వైట్,
ఎగ్ వైట్, నెక్స్ట్ వచ్చేసి కొంచెం హనీ వేసుకొని మిక్స్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. దానివల్ల ఏంటి అంటే మనకి రింకిల్స్ అనేది లేదు అంటే ఏజ్నింగ్ అనేది అలాంటివి ఏంటి అంటే మన ఫేస్లో కనిపించకుండా మన ఫేస్ స్కిన్ అనేది టైట్ చేస్తుంది అనమాట. సో అలా కావాలనుకున్నా కూడా అలా కూడా ట్రై చేయండి. సో ట్రై చేసి నాకు ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకేం వీడియోస్ చేయాలి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే నేనైతే ఫేస్ అయితే ఆల్రెడీ వాష్ చేసుకొని వచ్చాను. సో ఇలా బ్రష్ ఉంటే బ్రష్, స్పూన్ ఉంటే స్పూను, లేదు అంటే కనుక చేత్తో అయినా కూడా మీకు ఎలా ఈజీ అయితే అలా అప్లై చేసుకోండి. సో ఇలా మనకి అప్లై చేసుకుంటుంటేనే మనకి చల్లగా తెలుస్తుంది అన్నమాట. దీనివల్ల ఏంటి అంటే మనకి బ్లాక్ స్పాట్స్, అలాగే మనకి మన స్కిన్ రిలాక్స్ అవ్వడానికి, ఇప్పుడు ఎలా వచ్చేది సమ్మర్ కాబట్టి బయటికి వెళ్ళి వస్తే మనకి ఫేస్ ట్యాన్ ఉంటుంది. సో ఆ ట్యాన్ కూడా మనకి మంచిగా రిమూవ్ అవుతుంది. అసలు ఫస్ట్ టైంకే మీకు రిజల్ట్స్ అనేది బాగా తెలుస్తుంది. అందరూ డిఐవైస్ చేయమని మెసేజ్ చేస్తున్నారు. కాకపోతే డిఐవైస్ చేస్తేనేమో ఎవరు చూడట్లేదు, నార్మల్ బ్లాగ్స్ చేస్తే చూస్తున్నారు. సో డిఐవైస్ చేస్తేనేమో ఎవరు వ్యూస్ అనేది రావట్లేదు. సో మంచి వీడియోస్ చేస్తుంటేనేమో వ్యూస్ రావట్లేదు. కామెంట్స్ ఏమో డిఐవైస్ చూపియండి అక్క అని చెప్పి చెప్తున్నారు. అసలు అయితే నేను కర్డ్ తినను, మీకు ఫేస్ ప్యాక్ చూపించడం కోసం అని చెప్పేసి కర్డ్ తీసుకున్నాను. నార్మల్గా అయితే పాలలో కూడా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే మనకి ఎమ్మన్ని రిజల్ట్స్ తెలియాలి అంటే కర్డ్లో అయితే మనకి బాగా తెలుస్తుంది అనమాట. సో దాని గురించి అని చెప్పేసి నేను కర్డ్తో వేసుకున్నాను. లేకపోతే నాకు అసలు ఈ స్మెల్ కూడా పడదన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి రోజ్ పౌడర్ కలిపాను కాబట్టి నాకు అంత స్మెల్ ఏం తెలియట్లేదు. నార్మల్గా అయితే ఏంటి అంటే అసలు ఆ స్మెల్కి నాకు వామిటింగ్స్ అవుతాయి. సో ఇలా నెక్కి కూడా అప్లై చేసుకోండి. ఏ ప్యాక్ వేసుకున్నా కూడా నెక్కి కూడా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మన ఫేస్ ఒక కలరు, నెక్ ఒక కలరు కనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఎలా ఈజీగా ఉంటే అలా వేసుకోండి. బ్రష్ అయితే బ్రష్, లేదు అంటే కనుక మంచిగా చేత్తోనే అప్లై చేసుకోవచ్చు. సో నాకైతే ఇంకా మిగిలింది. కర్డ్ మీరు కొంచెం తక్కువ తీసుకుంటే 1/2 స్పూన్ తీసుకోండి. నాకు ఫుల్ స్పూన్ తీసుకున్నందుకు నాకు ఇంకా మిగిలిందనమాట ప్యాక్. మంచిగా దీన్ని హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో అది ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక ఒక 15-20 మినిట్స్ అయితే మనకి డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్తో మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో అదనమాట. సో ఇది
డ్రై అయ్యి వాష్ చేసుకొని నేను మళ్ళీ కలుస్తాను. సో చూసారు కదా, నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. మీకు అర్థమవుతుందో లేదో, నా స్కిన్ చూసారు కదా. ఫస్ట్కి ఇప్పటికి డిఫరెన్స్ చూసారు కదా, చాలా 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 బాగా వర్క్ అవుతుంది. ఒకసారి ఇది ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ఫంక్షన్స్ ఉన్నప్పుడు మీరు ఈ ప్యాక్ వేసుకొని తర్వాత మీరు రెడీ అయ్యి వెళ్ళండి, అసలు ఎంత ఫేస్ ఎంత బ్రైట్గా, అసలు ఎంత గ్లోగా, అసలు చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ప్రతి ఒక్కరు ట్రై చేయండి కాదు, ట్రై చేయాలి. సో అదనమాట. దీనివల్ల ఏంటి అంటే మనకి ట్యాన్ రిమూవ్ అవుతుంది, అలాగే మనకి ఫేస్ మీద పింపుల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ అవుతాయి. సో చూసారు కదా, నాకు కూడా ఉన్నాయన్నమాట. సో నేను ట్రై చేస్తున్నాను. ఇది నేను పెట్టుకోవడం థర్డ్ టైమో ఫోర్త్ టైమో. సో చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. సో చాలా బాగుంటుంది. సో చూసారు కదా, నెక్ మనకి మెయిన్ ఏంటి అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫుల్ ట్యాన్, మనం బయటికి వెళ్ళొస్తే చాలు మన ఫేస్ మీద, చేతుల మీద, లెగ్స్ మీద ట్యాన్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. సో ఈ ప్యాక్ వల్ల మనకి మెయిన్ ట్యాన్ రిమూవ్ అవుతుంది, పింపుల్ మార్క్స్ అనేది పోతుంది. సో ఇందులో నేను ఇందాక చెప్పినట్టు మనకి ఫేస్ స్కిన్ టైట్ అవ్వడానికి అలా మనకి ఆ ప్యాక్ యూజ్ అవుతుంది. సో ఇందులో ఇంకొకటి ఏంటి అంటే ఓన్లీ రోజ్ పౌడర్ అలాగే హనీ మిక్స్ చేసుకొని వేసుకోండి, దానివల్ల కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అది కూడా మనకి ఫేస్ గ్లో అవుతుంది, మన ఫేస్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇందులో మీకు 3 ప్యాక్స్ గురించి చెప్పాను, కాకపోతే నేను చూపించడం ఒకటే చూపించాను, ఎందుకంటే 3 ఇప్పుడు వేసుకొని చూపించలేను కదా. సో అలా అనమాట. సో ఎవరైతే డ్రై స్కిన్ ఉందనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పింది ట్రై చేయండి. సో నేను చూపించింది ట్రై చేయండి. నేను ఫేస్ మీద ఏదైతే వేసుకున్నానో అది చూసారు కదా నా ఫేస్ అయితే. సో అదనమాట. సో చూసారు కదా ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి, ఏమేం కావాలి ఏంటి అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరి ప్యాక్ అయితే ట్రై చేయండి. సో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదనమాట ఈరోజు వీడియో అయితే. నేను అదే చెప్పాను కదా మీకు లైక్స్ ఇవ్వమని చెప్పేసి. నేనేమి అంటే 100, 500, 1000 లైక్స్ నేను అడగట్లేదు, జస్ట్ నేను 50 అడుగుతున్నాను. సో మీరు 50 లైక్స్ ఇస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అదనమాట. సో వీడియో చూసారు కదా. సో ఈ వీడియో కనుక నచ్చితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.